ఆస్టియోఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా మనలో పెద్ద జాయింట్స్, ముఖ్యంగా మోకాళ్ళు, మోచేతులు, ఈ మెయిన్ మోకాళ్ళలోనే వస్తుంది ఆస్టియోఆర్థరైటిస్. ఇది 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఆ వయసు వారికి ఎవరికైనా రావచ్చు. దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. మామూలు జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్. అదే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మనం దాన్ని కీళ్లవాతంగా మాట్లాడుకుంటాం సాధారణంగా. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే ఉందో అది ఎముకల యొక్క పటుత్వం తగ్గడం వల్ల కానివ్వండి, జాయింట్ ముఖ్యంగా నీ జాయింట్, ఈ నీ జాయింట్ లో ఉండే స్పేస్ తగ్గడం వల్ల కానివ్వండి, అక్కడ ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గవటం వల్ల కానివ్వండి, ఈ విధంగా కారణాల వల్ల మనకు ముఖ్యంగా మోకాలు లోపల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ గా మనం గుర్తించవచ్చు. ఈ రెండు కాకుండా కొంతమందిలో జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. అంటే ఆర్ఏ ఉండదు, ఆర్ఏ లక్షణాలు పూర్తిగా ఉండవు, ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు కూడా ఉండవు. అటువంటి వాళ్ళని మనం రక్తంలో యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించినట్టయితే, యూరిక్ యాసిడ్ ఆడవారిలో అయితే 6.5, మగవారిలో అయితే 7.2 నార్మల్ ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు అది మనం దాన్ని గౌటీ ఆర్థరైటిస్గా తీసుకోవచ్చు. గౌటీ ఆర్థరైటిస్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్లు ఏదైనప్పటికీ